చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లయితే తుది దశకు చేరుకున్నాయి. గన్నవరం ఐటీ పార్క్ దగ్గర 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు వివిఐపీలందరూ కూడా ఏదైతే ప్రమాణ స్వీకారం జరగబోతోందో అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. మరొక గన్నవరం ఎయిర్పోర్ట్ లో కూడా సెలబ్రిటీలతో కిటకిటలాడుతోందని చెప్పుకోవచ్చు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్. రిటక్షయ ఒకవైపు గన్నవరం సమీపంలో ఎక్కడైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టబోతున్నారో అక్కడైతే పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయిపోయిన పరిస్థితి. గెస్ట్ లిస్ట్ కూడా తుది గెస్ట్ లిస్ట్ కూడా దాదాపు మరి కాసేపట్లో బయటకు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానితో పాటుగా ఇంకా ప్రముఖులు ఎవరెవరు వస్తారు. ప్రధాని రాబోతున్నారు, అమిత్ షా రాబోతున్నారు, మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు. సో ఇటువంటి కీలకమైన వ్యక్తులతో పాటుగా ఇంకెంతమంది ఇతర రాష్ట్రాల నుంచి సీఎంలు ఎవరెవరు రాబోతున్నారు అన్న అంశానికి సంబంధించి కూడా ఇంకాస్త క్లారిటీ రావాల్సి ఉన్న సందర్భంలో మరి కాసేపట్లో దీనికి సంబంధించిన క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే గవర్నర్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో మర్యాదపూర్వకంగా జరిగే భేటీలో కొంత కేబినెట్ కూర్పునకు సంబంధించి రేపు తనతో పాటుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కాకపోయినా ప్రాథమికంగా గవర్నర్ దృష్టికి కొన్ని అంశాలను తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దీంతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసే క్రమంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏ విధంగా ఉండబోతున్నాయన్న అంశానికి సంబంధించి కూడా కొంత చర్చ అయితే గవర్నర్ వద్ద ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఈసారి సంక్షేమము అభివృద్ధి రెండింటినీ సమపాళ్లలో తీసుకుని వెళ్లి ప్రభుత్వాన్ని నడిపించే దిశగా పరిపాలన చేపట్టాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాల నుంచి మనకు వస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది. ఇక కేబినెట్ కూర్పునకు సంబంధించి అయితే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఏపీ రాజకీయ వర్గాల్లో కులాల వారీగా అలాగే ప్రాంతాల వారీగా చూస్తూ ఉంటే అన్ని రకాల సమీకరణాలు బేరీజు వేసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లుగానే మనకు అందుతున్న సమాచారం మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎవరెవరు కేబినెట్లోకి రాబోతున్నారో అన్న అంశానికి సంబంధించి ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒకటి ఫుల్ ప్లెజ్డ్ కేబినెట్ 25 మందితో ఏదైతే కేబినెట్ ఉంటుందో ఆ 25 మందితో పూర్తి స్థాయిలో కేబినెట్ ఉండేలాగా రేపే ప్రమాణ స్వీకారం కార్యక్రమం రోజునే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత మిగిలిన కేబినెట్ సహచరులు ఎవరైతే ఉంటారో, మంత్రులుగా ఎవరైతే కేబినెట్లోకి తీసుకుంటారో వాళ్ళతో కూడా ప్రమాణ స్వీకారం చేయించేస్తారనేది ఒక చర్చ. ఇంకా రెండో చర్చ ఏంటంటే పూర్తి స్థాయిలో కాదు 10 నుంచి 12 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారనేది ఒకే చర్చ. సో దీనికి సంబంధించి అంటే బీజేపీ నుంచి మరొక వైపు జనసేన నుంచి కూడా ఇంకొంత క్లారిటీ రావాల్సి ఉన్న ఈ సందర్భంలో సో కొంత హోల్డ్లో పెడతారు. కొన్ని సీట్లను మాత్రం, కొన్ని బెర్తులను మాత్రం కేబినెట్లో కొన్ని స్థానాలను హోల్డ్లో పెడతారన్న ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ కీలకమైన మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే కేబినెట్ కూర్పునకు సంబంధించి ఇవాళ రాత్రి 10:20 అమిత్ షా ఏపీకి రాబోతున్నారు. చంద్రబాబు నాయుడిని కలవబోతున్నారు. సో చంద్రబాబుతో జరిపే అమిత్ షా మధ్య జరిగే భేటీలో బీజేపీ నుంచి ఎవరిని కేబినెట్లోకి తీసుకుంటారు, వాళ్ళకి ఏ శాఖలు కేటాయిస్తారన్న అంశానికి సంబంధించి కూడా కొంత చర్చ, కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం బీజేపీకి సంబంధించిన శాసనసభ పక్ష నేతగా ఎవరిని ఎన్నుకుంటారన్న అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. సో మొత్తం మీద చూసుకుంటే కేబినెట్ కూర్పునకు సంబంధించి కులాల వారీగా, ప్రాంతాల వారీగా, పార్టీకి సంబంధించి సిన్సియారిటీ, సీనియారిటీ, లాయల్టీ వీటన్నిటిని బేస్ చేసుకుని కూర్పుని చేసే దిశగా చంద్రబాబు నాయుడు, లోకేష్ కసరత్తు చేస్తున్నారు. అక్షయ. ఓకే పిఎంఆర్.